విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నిద్రపోతుంటే ఏమిటి డిస్టర్బెన్స్? భార్గవ్కి పెయిన్ స్టార్ట్ అయినట్టుంది. ఇందాక నుంచి కడుపు నొప్పి అంటుంటే ఏదో మామూలు పెయిన్ అనుకుని పెయిన్ రిలీవర్స్ ఇచ్చాను, కానీ తగ్గలేదు. నీకు బుద్ధి ఉందా అసలు? ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ వస్తే ఎవరైనా పెయిన్ రిలీవర్స్ ఇస్తారా? అసలు అప్పటి నుంచి బాధపడుతుంటే ఇప్పుడా చెప్పేది? Baby, Mummy, baby, unbearable pain, Mummy. Do something. Okay, baby. Deepak, car ready chey. Nothing to worry, okay? ఏం కాదు బేబీ, ఏం కాదు. భార్గవి, Mummy. భయపడుకో, ఏం కాదు. Mummy, Deepak. చిన్నగా లేబర్ రూమ్కి తీసుకువెళ్ళండి. డాక్టర్ గారు ఎక్కడా? డాక్టర్ గారు లేరండి. వాట్? కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళారు. మరేం పర్లేదు, వేరే డాక్టర్స్ ఉన్నారు. మొదటి నుంచి ట్రీట్ చేస్తున్న డాక్టర్ లేకుండా ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం? ఎమర్జెన్సీ కండిషన్లో ఏవైనా కేసెస్ వస్తే అటెండ్ అవ్వమని మరో డాక్టర్ గారు చెప్పి వెళ్ళారు మేడం. చాలా ఎఫిషియెంట్ డాక్టర్. మేడం గారి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్గా కూడా చేశారు. నో, నేను ఒప్పుకోను. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ట్రీట్ చేయడం నాకు ఇష్టం లేదు. పొరపాటున ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడెవరు జవాబారి? అలా ఎందుకు అనుకుంటున్నారు మేడం? మీ అమ్మాయి గారి డెలివరీ విషయం పూర్తిగా నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పుడే డాక్టర్ గారు కబురు పెడతాను. ఇప్పుడో కాసేపట్లో వచ్చేస్తారు. అప్పటిదాకా భార్గవి ఇలా బాధపడుతూ ఉండాల్సిందేనా? దీపక్, మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పటికిప్పుడు వేరే హాస్పిటల్ అంటే ఏం భయం లేదమ్మా, కొంచెం ఓర్చుకో. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. భార్గవ్ గారి హెల్త్ కండిషన్ గురించి నాకు మొదటి నుంచి తెలుసు కాబట్టి తను ఇక్కడ ఉంచడమే మంచిది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, అవతల నా బిడ్డ అల్లాడిపోతోంది. అమ్మా, ఎక్కడ డాక్టర్? రండి డాక్టర్, మీ గురించే వెయిటింగ్. భార్గవ్ గారు హస్బెండ్, అమ్మగారు. రండి డాక్టర్. ఆగో, ఊళ్ళో ఇంకెవరు డాక్టర్లు లేనట్టు ఈవిడగాని పిలిపించారే? డాక్టర్ దీప్తి అంటే ఎవరనుకుంటున్నారు మేడం? అతి చిన్న వయసులో ఎంతో పెద్ద పేరు సంపాదించిన ఫేమస్ గైనకాలజిస్ట్. ఎవరైనా నాకు అనవసరం. ఈమె నా బిడ్డను టచ్ చేయడానికి వీల్లేదు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు ఇవేమి పట్టించుకోవద్దు డాక్టర్. ప్రాణాల మీద తెచ్చుకున్నాక పరిగెత్తుకు రావడం కాదు, డాక్టర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్చుకోమని చెప్పండి సిస్టర్. అవకాశం దొరికింది కదా అని నా బేబీని ఏదైనా చేశావో నీ ప్రాణాలు తీస్తాను. నిమ్మకు నీరెత్తినట్టు అలా నిల్చోకపోతే నీ చెల్లెలు ఆపచ్చుగా. సిచ్యుయేషన్ కల్లారా చూస్తూ కూడా సెన్స్ లేకుండా మాట్లాడకండి. నోటికి ఎంత మాట వస్తా అంత మాట అనేటివే. జాతి తక్కువ దాని పెంపకంలో వచ్చిన బుద్ధులు కదా అవి. ఆంటీ, ఏ మీ అమ్మనో చిన్న మాట అంటేనే నీకంత పోషం పొడుచుకొస్తోంది. నా కూతురు పోయి పోయి నీ చెల్లెల చేతిలో పడింది. నాకెలా ఉంటుంది?
చూడబోతే ఇదంతా మీ అమ్మ ఆడుతున్న గేమ్ అని నాకు అనుమానంగా ఉంది. మధ్యలో ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటారు? ఆడిపోసుకోవడం కాదు, నా కూతురు గనుక ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. హాస్పిటల్లో ఉన్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కదా. ఛా! అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ దీప్తి. నా డ్యూటీ నేను చేశాను తప్ప మీ చేత థ్యాంక్స్ చెప్పించుకునేంత గొప్ప పని నేనేం చేయలేదు. ప్రాణాల గురించి ఇందాకేదో అనవసరంగా మాట తూలారు. ప్రాణాలు పోయటం తప్ప ప్రాణాలు తీయటం చేత కాని వాళ్ళం. ప్రాణాలతో చెలగాటాలాడే వాళ్ళకి ఆ సంగతి చెప్పండి. దీప్తి, దీప్తి, జస్ట్ ఎ మినిట్. దీప్తి, దీప్తి. అమ్మా, అమ్మా, ఆయా, ఏమిటిది? ప్రమోషన్ లెటర్. ప్రమోషన్ లెటరా? అవునమ్మా. ఈ స్వీట్స్ డబ్బా లెటర్ అనుకో, ఇందులో ఉన్న స్వీట్స్ అక్షరాలనుకో. ఏమిటే నీ పజిల్స్? ఇలారా. ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషం? నిన్న రాత్రి ఎమర్జెన్సీ కేసు ఒకటి అటెండ్ అయ్యాను. పేషెంట్ పేరు భార్గవి. ఆమెకు కొడుకు పుట్టాడు. అలాగా? అంటే ఇప్పుడు నీకు నాన్నమ్మగా ప్రమోషన్ వచ్చినట్టేగా? ఎంతటి చల్లటి కబురు చెప్పావే తల్లి. ఏమిటి లక్ష్మి చల్లటి కబురు అంటున్నావు? ఆయమ్మా, మన దీపక్ తండ్రి అయ్యాడంట. అలాగా, చాలా సంతోషం అమ్మా. నేనేం సంతోషంగా లేనులే. సంతోషంగా లేకపోతే స్వీట్స్ ఎందుకు తెస్తావు? లాజికులు లాగినంత మటుకు చాలే. కొడుకనబడేవాడు ఎలాగూ ఈ వార్త చెప్పడు. కనీసం నేనైనా అమ్మకు చెప్దామని. నార్మల్ డెలివరీనా లేక? చివరి నిమిషంలో బిడ్డ అడ్డం తిరగడంతో సిజేరియన్ చేయాల్సొచ్చింది. అఫ్కోర్స్ అమ్మా కొడుకు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారులే. పోలే, మేనత్త చేతుల మీదుగా పురుడు పోసుకున్నాడు నా మనవడు. గొప్ప అదృష్టవంతుడవుతాడే. ఎంత అదృష్టవంతుడే ఏం ప్రయోజనం? వాడిని మన దగ్గరికి రానివ్వరుగా. అదేమిటమ్మాలా అంటావు? నా మనవడు నా దగ్గరికి తప్పకుండా వస్తాడు. ఆ ఇన్నాళ్ళు నీ కొడుకు ఉద్ధరించాడు, ఇప్పుడు నీ మనవడు ఉద్ధరిస్తాడు. ఎవరి లక్షణాలు వచ్చినా రాకుండా మేనత్త కోపం మాత్రం వాడికి రాకూడదు భగవంతుడా. నా లక్షణాలొస్తే ఏం పర్వాలేదు, వాడి నాన్న బుద్ధులొస్తేనే గొడవ. ఇప్పటికే ఆలస్యమైంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొస్తానమ్మా. ఇలాంటి శుభవార్త నువ్వెప్పుడమ్మా చెప్పేది? ముందు ఈ మనవడితో కబుర్లు చెప్పు, ఆ తర్వాత చూద్దాం. మళ్ళీ మొదలు పెట్టావా? అయిపోవచ్చింది. ఇదే లాస్ట్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ కాదు కదా, ఒక్క లైన్ కూడా చదవనివ్వను. ప్లీజ్. అన్నం మన కోసం ఎదురు చూడటం మంచిది కాదు ప్రసాద్. అబ్బా, పోయి బీసీ కాలనాటి ముసలమ్మను కట్టుకున్నాను. ఏయ్, నేను నీకు ముసలమ్మలా కనిపిస్తున్నా? లేదు లేదు, నువ్వు మిస్ యూనివర్స్ దీప్తి.
ఐఎమ్ దీపక్. అంటే మీరు? దీప్తి అన్నయ్యని. ఐఎమ్ ప్రసాద్. లోపలికి రండి. రండి, కూర్చోండి. ఎందుకొచ్చావు? ఏ నా చెల్లెలింటికి నేను రాకూడదా? పర్వాలేదే. తల్లి చెల్లి అనే మాటలు నీకింకా గుర్తున్నాయే. దీప్తి, ఇంటికి వచ్చిన అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది? నీకు తెలీదు ప్రసాద్, నువ్వు ఊరుకో. ఇలాంటి వాళ్లతో ఇలాగే మాట్లాడాలి. అవునులేవే, నీ ఇంటికి వచ్చానుగా, అందుకే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. నీ అత్తవారింటికి వచ్చినప్పుడు తెగ గౌరవించి మాట్లాడావు కదా పాపం. నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, అనవసరంగా నా చేత తిట్లు తినకు. ఎవరికి కావాలంటే నీ బోడి థ్యాంక్స్ పోయి చెప్పుకునే వాళ్ళకి చెప్పుకోపో. దీప్తి, కోర్టు కేసు వెనక్కి తీసుకో అన్నయ్యా అని నేను అడగడానికి వెళ్ళినప్పుడు, చెల్లి పెళ్లికి రారా అని పిలవడానికి అమ్మ వెళ్ళినప్పుడు తనెలా బిహేవ్ చేశాడో నీకు తెలియదు ప్రసాద్. అన్నయ్యట అన్నయ్య, వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళనే, ఏం చేస్తావు? సిగ్గనేది ఉంటేగా. నా చెల్లెలింట్లో నాకేమిటే సిగ్గు? అన్నయ్యని ఇలా అనకూడదని నీకుండాలి గాని సిగ్గు నాకెందుకట? అయినా నీతో నాకేంటి? రండి బాబు గారు, మాట్లాడుకుందాం. దీప్తి ఈ పాటికి మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. సమయానికి తను అటెండ్ అయి ఉండకపోతే, నాకు కొడుకు పుట్టడం సంగతి అలా ఉంచితే నా భార్య కూడా నాకు మిగిలి ఉండేది కాదు. అవునట. డెలివరీ అయ్యేంత వరకు కండిషన్ చాలా క్రిటికల్గా ఉందట. ఇంటికి వచ్చాక తను ఒక గంట సేపు ఫీల్ అవుతూనే ఉంది. తనకు మేనల్లుడు పుట్టాడని. వాడు అచ్చం. ప్రసాద్, చెప్పేవాళ్ళని ఎందుకే ఆపుతావు? మీరు చెప్పండి బావగారు. ఇదొక్కటే కాదు, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు మా పెళ్లి భోజనం ఎలాగూ చేయలేదు, కనీసం ఇవాళైనా మా ఇంట్లో భోజనం చేయండి. తనకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. మరోసారి ఎప్పుడైనా వస్తానులేండి. వెళ్ళొస్తాను బావగారు. థ్యాంక్స్ అని ఏడడానికి వచ్చానన్నావుగా. థ్యాంక్స్ అయినా ఎందుకు చెప్పాలి నీకు? అసలు నీ మేనల్లుడు కోసం నువ్వు వెళ్ళావు, దట్స్ ఆల్. సర్లే, భోంచేద్దు గాని పద. ఏ ఇక్కడ తిట్టిన తిట్లు చాలవా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మరీ తిట్టాలా? అమ్మయ్యా, పదండి బావగారు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ మిస్టర్ దీపక్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. 6 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం 6 నెలలు తీసుకున్నారు. మీరు కొంచెం లీజర్గా స్టడీ చేస్తే అది తయారు చేయడం కోసం నేను పడిన కష్టం తెలుస్తుంది సార్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పెట్టి చూస్తే చాలు. ఏమంటారు? అన్నం వండే ప్రాసెస్ గురించి పెద్దగా ఐడియా లేదు సార్. ఆ విషయం మీరు చెప్పకుండానే తెలుస్తుంది. ఏమంటున్నాడు మీ సుపుత్రుడు? ఇది తయారు చేసే పనిలో ఈ 6 నెలల బట్టి వాడిని సరిగా పట్టించుకోలేదు సార్. ఇది చాలా అన్యాయం మిస్టర్ దీపక్. కనీసం ఇప్పుడైనా వెళ్ళి మీ అబ్బాయితో కబుర్లు చెప్పండి. మళ్ళీ నన్ను ఎప్పుడు కలవమంటారు? ఓ పని చేయండి, ఇప్పుడు ఇలా తిన్నగా వెళ్ళి రైట్కి తిరిగితే ఓ కౌంటర్ ఉంటుంది. అందులో సీతారాములని ఉంటాడు, అతనికి ఇవ్వండి ఈ ఫైలు. అలాగే సార్. అతను రిసిప్ట్ ఇస్తాడు, ఎప్పుడు రావాలో కూడా తనే చెప్తాడు. ఓకే సార్. సీతారాములు, అతను వస్తున్నాడు. మొన్న బట్టల షాపులో నేను చేసిన బిల్లుందే, అది ఇచ్చి పంపు. నాకు కాదురా ఫూల్, అతనికి ఇచ్చి ఆ షాప్కి వెళ్ళి బిల్ పే చేయమని చెప్పు. చేస్తానంటే రేపు కనపడమని చెప్పు, లేదంటే వచ్చే నెల 16వ తేదీన కనపడమని చెప్పు. ఆ సంగతి మాకు తెలుసులే బాయ్. నేను చెప్పినట్టు చెయ్యి. వచ్చాడా? ముందు ఆ పని చూడు. సార్, ఫైల్ తీసుకొని ఈ బట్టల షాప్ బిల్ ఏదో ఇచ్చాడు తను. ఇచ్చేది రిసీట్ కదా అంటే, లేదండి ఇలాంటివే ఇస్తామన్నాడు. అలా అన్నాడా? నేను కనుక్కుంటానులే. నన్ను ఎప్పుడు కలవమంటారు సార్? వచ్చే నెల 16 తర్వాత కనిపించండి.
ఈ బిల్లు మీ ఇష్టం. అది పే చేయగలిగితే రేపు ఒకసారి కనిపించండి, లేదంటే చెప్పానుగా వచ్చే నెల 16 తర్వాత. హాయ్ వినోదిని. అయ్యయ్యో మమ్మీ, నాకు పుట్టింది కూతురు కాదు, కొడుకు. పెట్టిన పేరు వినోద్. ఎంచక్కా వినోద్ అని పిలవకుండా అదేదో ఆడపిల్లని పిలిచినట్టుగా వినోదిని అంటావే? నా మనవణ్ణి నా ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటాను. మధ్యలో మీకేమిటి అబ్జెక్షన్? మీ పిలుపు విని మా అబ్బాయిని అందరూ ఆడపిల్ల అనుకుంటారేమోనని మా భయం. ఇంకేం మరి, ఆ భయాన్ని నిజం చేస్తానుండండి. వాట్? ఎస్, వీణ్ణి కాస్త పెరిగి పెద్దవనివ్వండి. ఎంచక్క పట్టులంగా జాకెట్ వేసి. మై గాడ్. పూర్తిగా వినకుండా ఆశ్చర్యపోతే ఎలా? పట్టులంగా జాకెట్ వేసి బొట్టు కాటుకు పెట్టి అందరూ అచ్చం ఆడపిల్ల అనుకునేలా ఫోటో తీస్తాను. వాడు మీకు ఏం అన్యాయం చేశాడంటే? ఒరే నాని, అమ్మమ్మ నిన్ను ఆడపిల్లని చేస్తుందట. ఈసారి ఎత్తుకున్నప్పుడు పైన జిజ్జిళ్ళు పోసేయ్. జిజ్జిళ్ళు పోస్తే నాకేమైనా భయమా? రారా కన్నా, రారా రారా. చీచి చీచి. ఇక మా మమ్మీకి ఫుల్ టైం పాస్. థ్యాంక్ యూ. దేనికి? పండంటి కొడుకునిచ్చినందుకు. ఆయమ్మా, ఏమిటి లక్ష్మి? నీకు చేతవెన్న ముద్ద పద్యం వచ్చా? వచ్చు. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది? చెప్తా గాని అర్జెంటుకు నువ్వు ఒకసారి లేరా. దేనికి లక్ష్మి? అబ్బా చెప్తా గాని నువ్వురా.